సిగ్గు శరము నీతి నియమము దేశభక్తి ఏమాత్రం లేని దరిద్రం ఎవరి దగ్గర ఉందంటే మమతా బెనర్జీ దగ్గరే ఉంటుంది. తాజాగా ఏదైతే విదేశీయులకి సంబంధించి నిన్న బిల్లు పెట్టింది కదా మోడీ సర్కారు, అక్రమంగా ఈ దేశంలోకి చొరబడితే 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల దాకా జరిమానా అని, దాని మీద తృణమూలు పెట్టిన అబ్జెక్షన్ ఏంటో తెలుసా? ఈ దేశంలోకి టాలెంట్ తగ్గిపోతుందంట, మెడికల్ కొరత తగ్గిపోతుంది, మెడికల్ను తర్వాత నిపుణులైనటువంటి వాళ్ళు, ఇన్ఫ్లో ఆఫ్ టాలెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అకాడమిక్స్ అండ్ మెడికల్ సైన్స్. చొరబాటుదారు ఎవడన్నా అకాడమిక్ మెడికల్ వాడు ఉన్నాడా? వైద్యము అకాడమిక్ వాడికి అసలు దర్జాగా పాస్పోర్ట్ వీసా తీసుకొచ్చుకుని ఇక్కడ ఉద్యోగమే చేసుకోవచ్చే. వాడెట్టొస్తాడు? చొరబాటుదారుడికి నువ్వు దీన్ని ఎట్టగా ముడిపెట్టింది? చదువుకున్నారా? చదువుకొని సన్నాసుల ఇళ్ళు, చదువురాని దద్దమ్మల ఇళ్ళు, లేకపోతే చదువు రాని వాళ్ళకి ఇట్లాంటి తప్పుడు సమాచారం ఇస్తారా వీళ్ళు? వాస్తవంగా చొరబడి వచ్చినటువంటి వాడు ఎవడు? కూలి పని చేసుకోవడానికో, ఇంకో పని చేసుకోవడానికి వచ్చినటువంటి వాడు. వాడిని అకాడమిక్ టాలెంట్తో ఎట్లా కంపేర్ చేస్తుంది? మెడికల్ టాలెంట్తో ఎట్లా కంపేర్ చేస్తారు వీళ్ళు? అంటే ఇలాంటి వంకతోనే అక్కడ బెంగాల్ ప్రజలను కూడా కన్విన్స్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఇదే అతిపెద్ద దరిద్రం.